వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజురోడి ఆఫీషియల్. సో ఇవాళ ఏంటంటే మేము శ్రీకాకుళం వచ్చాం అండ్ మార్నింగ్ మూవీకి వెళ్ళాం. ఏం సినిమా అది? సంక్రాంతికి వస్తున్నాం. చాలా అంటే చాలా బాగుంది. డిస్టర్బ్ చేస్తాడు నా కొడుకు మధ్యలో. చాలా అంటే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మూవీ ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లిప్పర్స్ తీసుకున్నా. యాక్చువల్లీ వీడియో తీయడం మర్చిపోయా. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 or 3 అవుతుంది. టైం ఎంత రాజు? రాజు ఆన్సర్ చేయడు. వీడియో తీసుకు ఇప్పుడు చెప్పు. ఓకే, టైం 2:30 అవుతుంది. మేము ఎప్పుడు వచ్చిన సెలబ్రేషన్స్కే వచ్చాం, ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఆర్డర్ ఇచ్చేసాం. ఒకటి మొగలాయ్ బిర్యానీ అండ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అండ్ డ్రమ్ స్టిక్స్ నిహాన్స్ కోసం. అండ్ నిహాన్స్కి స్లిప్పర్స్, నాకు స్లిప్పర్స్ తీసుకున్నాం. అది కూడా చూపిస్తాను తర్వాత ఇంటికి వెళ్ళాక. సో వీఆర్ హ్యాపీ టుడే. అంటే నేను నిహాన్స్, రాజు కాదులేండి, రాజు కోడి. సో నా కొడుకు ఇలా వీడియో చేయకుండా మధ్యలో నుంచి వస్తాడు. అడ్జస్ట్ అయిపోండి. ఎవరికెవరికమ్మా అది? మమ్మీకి ఆమె పెడతావా నిహాన్స్? ఓకే, అందులో పెడతావా? వచ్చేసాయి పీసెస్, లెగ్ పీసెస్ వచ్చేసాయి. ఇదిగో వచ్చేసాయి. చూడు ఒకసారి, చూడు వెనక్కి తిరిగి చూడు. నిహాన్స్ తిను 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 తిను. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. నువ్వు ఒకటి చాలు. ఆ ప్లేట్లో ఒకటి పెట్టి నిహాన్స్, అందులో ఒకటి పెట్టి డాడీకి. డాడీకి పెట్టా, డాడీకి పెట్టు. ఆ ప్లేట్ ఇచ్చే, అయితే ఒకటి ఇచ్చే. తిను అను. వావ్ అను, వావ్ అను. కాలుతుందా? కాలుతుందా? రాజు ఎలా ఉంది టేస్ట్? నువ్వను ఇలాగా నిహాన్స్? ఓకే, బాగుందా? అది వచ్చింది బాగా తింటాడు. మెత్తగా ఉంది. మరి ఎంత బాగా చేసినాడు ఆ రోజు. మనం దీనికి వచ్చినప్పుడు ఎందుకు అంత ఏంటంటే అందరికి సేమ్ ఒకేలాంటిది. అసలు ఐటమ్స్ ఉన్నాయి. ఒక ఐటమ్ ఆ రోజు ఫస్ట్గా మరి అలానే పెడతారు అలాంటి పార్టీస్కి. మరి ఇంకా ఫుడ్కి పోయి చెల్లి గొడవ. ఎవరో లైన్లో వచ్చి అడ్డకి వచ్చారా, వాళ్ళతో గొడవడుతుంది. మరి నీతో మరి మాట్లాడదు కదా. ఎప్పటి నుంచి మాట్లాడు. ఫైనలీ బిర్యానీ అయితే వచ్చేసింది అండ్ ఫ్రైడ్ రైస్, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చాలా 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 టేస్ట్గా ఉంది. నాకైతే బిర్యానీస్ కంటే ఫ్రైడ్ రైస్, సాఫ్ట్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతాను. ఎక్కువ అవే తింటా. అండ్ నిహాన్స్ చూస్తున్నాడు కదా ఎంత గోల్ చేస్తున్నాడు అన్నది. ఎక్కడికి వెళ్ళినా సరే నేను వాడు గోల్ చేస్తూనే ఉంటాం. అన్నీ నా బుద్ధులే నా కొడుక్కి. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. నాకు అసలు సపోర్టింగ్ రావట్లేదు యూట్యూబ్లో. చూసిన వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నిహాన్స్ కొడతాను. నిహాన్స్, నిహాన్స్ తిను. వద్దా? నాకు వంటలు నేర్పించండి. ఐస్ క్రీమ్ అంతేం బాగాలేదు, బట్ ఓకే తినేస్తాం.
ఫుడ్ అయితే చాలా బాగుంది. అందరం హ్యాపీగా తినేసాం, కడుపు నిండా తిన్నాం. అండ్ రాజు బిల్ కూడా పే చేసేస్తున్నాడు. అండ్ లాస్ట్లో అవి ఏవో ఇస్తారు కదా, క్రేన్స్ సంథింగ్, వాటి నేమ్ నాకు తెలీదు. నిహాన్స్ వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, వచ్చి రాగానే తినేస్తాడు. ఇంకా మేము అటు నుంచి వెళ్తాం. ఆ మాత్రం భయం ఉండాలి రాజుకి. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం, చూడండి. చూసారు కదా, నేను రెస్టారెంట్లో దోల పని చేసా ముందు క్లిప్లో. ఇంకా అక్కడ ఉన్న వాచ్మెన్స్ విజిల్స్ వేశారు, పరుగు ఇంకా లోపలికి మామూలుగా కాదు, నాతో ఫుల్ క్రేజీ అసలు. అండ్ రాజు అన్నాడు, ఏంటి మీరు అసలు ఇలాగా అని చెప్పి తిడుతున్నాడు అక్కడ. అందుకనే ఇంకా నేను సైలెంట్ అయిపోయా. నిహాన్స్ దించమని అల్లరి చేస్తున్నాడు, అక్కడ బొమ్మలు అవి ఉంటాయి. ఇంకా దించు డాడీ అంటే నిహాన్స్ని దించేశాడు. కాసేపు ఇక్కడ ఆడుకుంటాం నిహాన్స్ బాబు నేను. చూడండి. కుళ్ళిపోతుంది రాజుకి ఒకటి చెప్తున్నా, ఏదో ఒక రోజు నేను వీడియోస్లో ఫేమస్ అవుతా, అప్పుడు చెప్తా. ఏమంటావు? వాడు కుళ్ళిపోవడానికి నీ ఎచ్చికి రెండింటికి సరిపోయింది అంటావా? సో ఫైనలీ నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా సెలబ్రేషన్స్కి వచ్చి హ్యాపీగా తిని వెళ్ళండి. నాకు మూవీకి వెళ్ళాం, షాపింగ్ చేసాం, అండ్ రెస్టారెంట్ ఆల్ క్లియర్. అండ్ నేను, రాజు, నిహాన్స్ బాబు అండ్ రాజు ఫ్రెండ్ ఇంతమంది వెళ్ళాం. వీడియో తీసింది కూడా రాజు ఫ్రెండ్నే. సో వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ హీరో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ యాక్టింగ్ అయితే మామూలు చేయడు. సో ఎవరికైనా హీరోగా కావాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.